ఓం నమో వెంకటేశాయ. ఓం నమో సీతారామచంద్ర పరబ్రహ్మస్వరూపిణే నమః. ఓం నమ శివాయ. మనం నిన్న చెప్పుకున్నటువంటిది ఏం చెప్పుకున్నాం? నిన్న మనం చిదాకాశ సత్వం గురించి, తర్వాత ఆత్మస్వరూప నిరూపణ, ఈ వీటి గురించి మనం చక్కగానే చెప్పుకున్నాం. కానీ ఇది నేను నిన్న చెప్పాను, ఇది పెద్ద టఫ్ సబ్జెక్ట్ అని చెప్పాను. ఇదే మూలం, తెలుసుకోవాల్సిన సబ్జెక్టు ఇదే. ఏంటంటే, కాబట్టి మళ్ళీ దీన్ని కొంచెం ఎక్స్టెండ్ తీసుకుని మళ్ళీ ఒకసారి మనం తీసుకుందాం దీన్ని. ఫస్ట్ నేనేమనుకున్నాం, చిత్తాకాశం అంటే ఎక్కడ ఉంది? మన ఆకాశం కన్నా పైభాగం ఉన్నటువంటిది చిత్ ఆకాశం, చిదాకాశం. చిత్ అంటే చైతన్య స్వరూపుడైన పరబ్రహ్మం. సత్తు చిత్తులు రెండు కూడా చైతన్య స్వరూపాలు. అవి రెండు సచిత్తులు మన ఒక రూపాయలాగా అదొక శాశ్వతమైనటువంటి స్వరూపం, పరబ్రహ్మ స్వరూపం. పరబ్రహ్మ స్వరూపుడు, స్వరూపిణి ఇద్దరు సచిత్తులు. వాళ్ళిద్దరు కూడా శాశ్వతులు. వారిద్దరి వలన ఈ సృష్టి, ఈ ఆవాసులు ఎంత నడిపించేది వాళ్ళే. వారిద్దరు శాశ్వతమైన వస్తువులు. మిగతా అంతా లయమైపోయేది ఎంత ఆభాస అనేది నిన్న తెలుసుకున్నాం. మనం మొట్టమొదటి అనుకుంటున్నాం కూడా. పోతే ఇప్పుడు ఆ చిదాకాశం గురించి మళ్ళీ కొంచెం మనం స్పష్టంగా తెలుసుకుందాం. చిదాకాశం అనేది సత్యం. ఈ ఆకాశం, భూతాకాశం ఇవన్నీ శాశ్వతాలు కావు. ఎందుకంటే పంచభూతాలు అన్నీ లయమైపోయి, ఎన్ని భగవంతుడిలో ఉన్నటువంటి ఎంత కనపడే వస్తువులు ఇవన్నీ మనకు లయమైపోతాయి. పంచభూతాలు జగత్తు మొత్తం నశించే వస్తువు అంటే ఇంక్లూడింగ్ పంచభూతాలు కూడా లయమైపోతాయి. ప్రళయంలో అన్నీ పోతే మళ్ళీ తర్వాత మళ్ళీ పునరుత్పత్తి. అయితే కానీ చిదాకాశం అయితే ఏదైతే ఉందో, ఈ ఆకాశం పైన అనుకున్నామో మనం, అది మాత్రం సత్యం. మన భగవంతుడు సత్స్వరూపుడు ఆ చిదాకాశ సత్యం. ఎందుకంటే ఆకాశ చిత్తులు ఉంటారు వాడు, కానీ వాడు కనపడరు, నిర్వికారుడు. ఇంకోటి, మామూలు యొక్క వాళ్ళ యొక్క దృష్టి ఏదైతే ఉందో అదే జగత్తు. జగత్ అంటే అనుకున్నాం, మాయ అనుకున్నాం. మరి మాయ అంటే ఎట్లా వస్తుందో జగత్తు అంటే, ఆ సత్తు ప్లస్ చిత్తు రెండింటి యొక్క ఏదైతే దృష్టి మాత్రమే. అంటే వాళ్ళు ఒక కళ అంటే మన స్వప్న ఒక దృష్టికి ఒక సంకల్పం లాంటి ఒక కలుగుతుంది. అదే జగత్తుగా వాళ్ళ దృష్టి పెట్టారు స్వామి పెట్టంగానే అదే జగత్తుగా భాషిస్తుంది. ఎప్పుడైతే వాళ్ళ దాని మీద దృష్టి పోతుందో, అంటే మనం ఒక కళలో మనం ఒక దృష్టి పెట్టి మనకి ఏది వస్తుంటే ఆ కళలో ఆ దృష్టి మనం ఉన్నదో అది నడుస్తూనే ఉంటుంది. మన దృష్టి ఎప్పుడైతే మన లేచే మేరకు వచ్చిందో దృష్టి పోతుంది. అంటే ఆ కళ కూడా ఎట్లా పోతుందో ఆ పరమాత్మ పరబ్రహ్మ ఎప్పుడైతే దృష్టి పెట్టాడో అప్పుడే జగత్తు ఆయన దృష్టి పెట్టిన సేపు ఉంటుంది జగత్తు. ఆయన దృష్టి మారిస్తే పోతుంది జగత్తు, అలయమైపోతుంది. ఇది తత్వపరంగా ఇది ఏంటంటే ప్రత్యక్ష అనుభవం మార్గదర్శి. ఇది కరెక్ట్, ఇదే జరుగుతున్నది. అందుకనే ఈ చిదాకాశ సత్యం, అక్కడ సత్తు చిత్తులు ఉండడం సత్యం. వాళ్ళ యొక్క ఇదే ఇదని మనం అనుకుంటున్నాం. వాళ్ళ యొక్క ఒక
ఆ దృష్టితో నడుస్తున్నది ఒకరిలో బ్రహ్మగా నడుస్తున్న ఆయన ఇదే ఈ జగత్తు. చిదాకాశం అంటే ఏమనుకున్నాం మనం? చైతన్య స్వరూపం. చిత్ ఆకాశం అనేది చైతన్య అది యొక్క స్వరూపం. అది దీనికి అంతం అది ఎక్కడుందో మనం కనుక్కున్నాం. అది చెప్పాం కదా, అవధులు లేనటువంటి విస్తృతమైనటువంటి ఆకాశం. అది ఎండ్లెస్. ఒక మాట చెప్పండి, ఎండ్లెస్ అన్నమాట. దానికి అంతు పంతు లేనటువంటి ఆకాశం, చిదాకాశం. ఇకపోతే ఇది శూన్యం కాదు. ఎందుకు శూన్యంగా అని అంటే, ఇప్పుడు అక్కడ సత్తు చిత్తులు ఇద్దరు ఉన్నారు. అక్కడ ఎట్లా శూన్యం అయితే ఒకటి ఉన్న తర్వాత శూన్యం అన్నారు కదా. ఏది లేకపోతే శూన్యం. సత్తు సర్వేశ్వరుడు ఉన్నాడు అక్కడ. చిత్తు పరబ్రహ్మస్వరూపిణి ఉంది, పరబ్రహ్మస్వరూపం కూడా ఉన్నాడు అక్కడ. వాళ్ళ యొక్క దానివల్లనే ఈ మొత్తం సృష్టి అక్కడనే పుడుతుంది, ఇక్కడ ప్రొజెక్ట్ అవుతుంది, అక్కడ తయారవుతుంది చిదాకాశంలో. ఇక్కడ అక్కడ ఎలా నడుస్తుంది? ఒక ఆభాస రూపంలోనే ఒక దృష్టితోనే, అంటే జగత్తులాగా ఒక దృష్టి ఊహించుకున్నారు వాళ్ళు. ఊహిస్తే అప్పుడు పరబ్రహ్మ స్వరూపం మాయ ద్వారా ఊహించి ఈ జగత్ అక్కడ నడుస్తుంటే ఆ నీళ్ళలాగా కళ్ళు ఎంతసేపు వాడు ఊహిస్తుంటారో అదంతా ఇక్కడ జగత్తుగా మనకు దృశ్యంగా మనకు ఏర్పడుతుంది. ఇక్కడ దృశ్యం అయితే. కాబట్టి శూన్యం కాదు, ఒక భావం కాదు, అది ఒక వస్తువు కూడా కాదు. ఎక్కడ వస్తువులు ఎక్కువ వాళ్ళ కదా. ఏ వస్తువు ఈ జగత్తు అక్కడ అనేది వస్తువు కాదు. వాళ్ళ లోపల ఒక దృష్టి. ఆ దృష్టి ఉన్నంతకాలం మాయా దృష్టి. అది మాట చెప్పండి, మాయలాగా దృష్టి అంటే ఒక కళ లాంటిది. దాన్ని మనం ఒక కళ అనుకుందాం. అది నిజమైనటువంటి శాస్త్రమైన వస్తువు కాదు. అది ఒక భావన, ఒక స్ఫురణ. అది పరమాత్మ సంకల్పించినటువంటి ఒక భావన, ఒక స్ఫురణ మాత్రమే. అనుభవంలో ఆయన అనుభవానికి వస్తున్నది ఒక స్ఫురణ. వచ్చి మనకైతే ఒక స్ఫురణ వస్తుంది, వస్తువు అది స్ఫురణ అంటే కాదు. అట్నే ఆ పరమేశ్వరుడికి వచ్చినటువంటి ఆ స్ఫురణ వచ్చిందన్నమాట, వస్తుంది. అదే ఇక్కడ ఆ స్ఫురణ ద్వారా ఏర్పడినది ఏది ఉందో అదే జగత్తుగా మనకు ఇక్కడ మనకు కనపడుతుంది. అంటే అది బ్రహ్మే కాబట్టి ఇది కూడా మనకు కనపడేది కూడా బ్రహ్మ అని తెలుసుకోవాలి. ఆ అనుభవానికి ఆయన ఏదైతే అనుభవంలోకి వస్తుందో అది ఆధారమైన సాక్షి స్ఫురణ. చెప్పే స్ఫురణ ఆయన పుట్టినటువంటి దాని మన ఆత్మకు సాక్షిగా ఎలా అయితే మన స్ఫురణ ఉంటుంది, ఒక సంకల్పం. ఆయన సంకల్పమే ఇదంతా. ఆ సంకల్పమే కానీ అది వస్తువు కాదు. ఆ సంకల్పం అంటే అదొక ఆలోచన, అదొక స్ఫురణ. కాబట్టి ఆ స్ఫురణలో ఏమైతే అందులోనే ఆ స్ఫురణ ఆయనకు వచ్చే స్ఫురణలోనే అనేక ఆలోచనలు కలుగుతుంటాయి, లేస్తాయి. అప్పుడు దృష్టి పుడుతుంది. అనేక ఆలోచనలు ఎప్పుడైతే ఆయనకు లేస్తాయో అంతా ఏమవుతుంది? దృష్టి దాని మీద చూపడుతుంది. ఆయన దృష్టి పడుతుంది దాని మీద. పడితే అప్పుడు అది జగత్తు లెక్క ఆభాస రూపంలో కనిపిస్తుంది. ఆభాసలాగా అంటే ఆయన కళ్ళు ఆయన కళ్ళలో వస్తువు. అందుకని మాయాస్వరూపంలాగా, మాయాస్వరూపం అన్నమాట. ఆ మాయలో అక్కడ ఆయనకు కనపడుతుంది. అదే ఇక్కడ మనకు జగత్తుగా ఆభాస రూపంలో మనం ఇక్కడ జీవ సృష్టి, జగత్ సృష్టి జరుగుతున్నది. అదే ఇక్కడ జీవభావం ఉద్భవిస్తుంది. జగత్తు కూడా ఆభాస రూపంలో కనపడుతుంది. కానీ చిదాకాశం మాత్రం అసంగం. అసంగం అంటే అది
కలయిక సంగత్వం కాదు. అది సంగత్వం దేని దాకా సపరేట్. అక్కడ ఏ సంగత్వం ఉండదు, అక్కడ ఏం జరగట్లే. సంగత్వం ఉండేదంటే ఏ కలయికలు కానీ ఏది కూడా లేదు. ఇక వస్తువు పుట్టిందంటే ఏదో ఒక్కొక్క కలయిక అంటూ ఉండాలి. కలయిక అటువంటి కలయికలు లేదు. ఇదంతా ఇది భావన, ఒక స్ఫురణతోనే ఎంత వాళ్ళకు ఆయనకు వచ్చిన స్ఫురణ మాత్రమే ఇది. కాబట్టి దానికి ఒక ఆకారం లేదు. అసంగం, అది నిర్వికారం. మళ్ళీ ఈ భావనలు ఒకటి పోగానే ఇంకొక స్ఫురణ వస్తుంది, ఒక స్ఫురణ పోగానే ఇంకో స్ఫురణ, ఇట్లా కంటిన్యూ అవుతూనే ఉంటుంది అక్కడ. అది నిత్యం. కాబట్టి ఇక్కడ జగత్తు కూడా ఏమవుతుంది, నిత్యంగా మనకు కంటికి కనపడుతూనే ఉంది. ఆయనకు అక్కడ కళ్ళలో అదే కంటిన్యూస్గా ప్రాసెస్లో ఈ జగత్తు, ఈ జీవాలకి ఇక్కడ కూడా అదేవిధంగా పుడుతూ ఉన్నాయి. అక్కడ ఎట్లయితే కలుస్తుంటుందో ఇక్కడ అదే కళ ఇక్కడ మన ప్రొజెక్ట్ అవుతున్నది. అదే ఇది ఆవాస రూపంలో నడుస్తూనే ఉంటాయి. అక్కడ ఆయన కళలో అట్లా నడుస్తుంటుంది, అదే ఇక్కడ పునరావృతం అవుతూనే ఉంటుంది. అదే సేమ్ ఆయనకు వచ్చింది ఇక్కడ మనకు నడుస్తుంటుంది. ఇక దృష్టి అనేది కళ్ళ యొక్క పని కాదు. కళ్ళతో చూసింది ఆ దృష్టి కాదు. అదేంటి దృష్టి, తెలిసిన భావం. అక్కడ ఆయనకు వచ్చినటువంటి స్ఫురణ, అది దృష్టి. ఆయన దృష్టి ఆ స్ఫురణ మీద పడ్డది. ఒక స్ఫురణ మీద ఆయన దృష్టి కేంద్రీకృతమైంది. అదే ఆ దృష్టి మనకు తెలిసిన అంటే ఆయన దృష్టి పడ్డది, స్ఫురణ వచ్చింది. ఆ స్ఫురణే ఆ స్ఫురణ రూపంలో ఆయన దగ్గర నడుస్తుంటుంది. అక్కడ ఎక్కడ చిదాకాశ రూపంలో నడుస్తుంటుంది, అది ఇక్కడ పడుతుంటుంది. అది తెలుసుకోవాలి. చిదాకాశం అంటే దీనికి ఏమనుకోవాలి మనం, ఫస్ట్ చిదాకాశం ఉంది, అక్కడ ఒక స్వల్ప స్ఫురణ వస్తుంది. అందులో భగవంతు పరమేశ్వరుడు ఒక స్ఫురణ వచ్చింది. ఆ స్ఫురణలో నేను ఎప్పుడైతే స్ఫురణ వచ్చిందో నేను అనే భావం వస్తుంది. ఆ స్ఫురణే నేను అనే భావం కూడా కనిపిస్తుంది. ఆ నేను భావం ఏమవుతుంది, ద్రష్టగా మారిపోతుంది. అంటే అది ఒక నేను ఏమవుతుంది, ఒక స్ఫురణ వస్తుంది. అదే అప్పుడు ఆయన ద్రష్టగా మారిపోతాడు. అదే ఆ ద్రష్ట అక్కడ ఏదైతే కళలో ఆ దృష్టిలో ఆయనకు తెలిసినటువంటి ద్రష్ట రూపం వచ్చిందో అదే జగత్తుగా మారుతుంది. ఎందుకంటే అదే అక్కడ జరిగేది, రియల్గా జరిగేది ఇక్కడ ఈ లోకంలో ఆవాస రూపంలో జగత్తు జీవ సృష్టి మొత్తం కూడా నడుస్తుంది. అంటే ఇది అసలు యొక్క రహస్యం, ఫండమెంటల్ రహస్యం ఇది. ఇది అనుకుని నిన్న మళ్ళీ అందరికీ మనపై మనం పునఃస్ఫురణ తీసుకుందామని ఈరోజు మళ్ళీ మీకు చెప్పడం జరిగింది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అంటే చిదాకాశం ఎప్పటికీ శాశ్వతమైంది. అందులో భగవంతుడికి ఒక స్ఫురణ లాంటిది వచ్చింది. ఆ స్ఫురణలో నేననే భావం ఏర్పడుతుంది. స్ఫురణలోనే ఆ భావంలోంచే ఆ ద్రష్టభావం వచ్చింది. ద్రష్టభావంలోంచే ద్రష్టభావం అంటే వస్తువు కూడా ఒకరిలాగా వచ్చి నడుస్తున్నది. అప్పుడే అదే జగత్తుగా ఉద్భవిస్తున్నది ఈ లోకంలో. అంతా మాయే. ఏది ఆ ద్రష్ట నేను అనే భావం ఎంత పుట్టిదే అంత మాయ. ఆయన యొక్క స్ఫురణలో వస్తుంది. స్ఫురణ అంటే సత్యం వస్తువు కాదుగా, ఆయన స్ఫురణలో జరిగినటువంటి రీలంతా ఇక్కడ జీవ సృష్టి, తర్వాత జగత్ సృష్టి ఇక్కడ మనకు జరుగుతూ అన్ని రూపాల్లో జరుగుతుంది. అదే సృష్టి ఆయన ఇక్కడ సంకల్పిస్తుంటే ఆయన ఏ విధంగా సంకల్పం మారుతుంటుందో ఆ సంకల్పం అదే విధంగా ఇక్కడ నడుస్తుంటుంది. ఇక వైష్ణవాసి ఏం చెప్తున్నా దృష్టి ఎప్పుడు నిలబడుతుందో అప్పుడు సృష్టి నిలుస్తుంది. ఆ దృష్టి కనుక నాశనమైపోయింది, ఆ దృష్టి మారిపోయింది అనుకో, ఇక్కడ సృష్టి ఆగిపోతుంది.
ఆయన అక్కడ నడిచినంత కాలమే ఆయన కళలో అక్కడ భావం ఎంత జరిగినప్పుడే ఇక్కడ జరుగుతుంది. అక్కడ ఆగిందంటే ఇక్కడ కూడా మొత్తం స్వప్నం. ఇక అక్కడ ఎట్లంటే ఇప్పుడు మనకు స్వప్నం వస్తుంది, స్వప్నం అయిపోతే మొత్తం అయిపోయింది. మేలుకు వస్తే స్వప్నం అయిపోతుంది, స్వప్నం అయిపోతే ఏముండదు, అక్కడ జరిగే వస్తుంది, అంత పోతుంది. అట్లా ఆయనకి అక్కడ స్వప్నంలో ఒక స్ఫురణ వచ్చింది, కళ వస్తుంది, అక్కడ రీల్స్ లెక్క భావాలు వస్తున్నాయి. ఆ భావాలు అంతా సృష్టికి ఏర్పడుతుంది. ఆయనకి ఎప్పుడైతే మేల్కొంటాడో అప్పుడు ఈ స్వప్నం, ఈ భావం అన్ని పోతే మొత్తం సృష్టి ఆగిపోతుంది. కానీ అది నిరంతర ప్రాసెస్. ఆ భావనలు స్ఫురణలు ఒకటిపోతే ఒకటి రకరకాలుగా అనంతంగా వస్తూనే ఉంటుంది. ఇది అనంతంగా ఇలా కంటిన్యూస్ అవుతూనే ఉంటుంది. అందుకని దృష్టి లయమే జగత్తు యొక్క సత్యబుద్ధి లయం. ఈ మనకు కనపడే సత్య ఇదంతా కూడా లయమైపోతుంది. అక్కడ దృష్టి లయమైతే ఇక్కడ జగత్తు కూడా లయమైపోతుంది. ఇకపోతే చిదాకాశం ఏమని చెప్పారంటే ఫస్ట్ మాస్టర్ ఒకటి, చిదాకాశ పరం తత్వం నిత్యం శాంతం నిరామయం తస్మిన్నేవోదేతి దృష్టి తస్మిన్నేవ విలోప్యతే. చిదాకాశ పరం, చిదాకాశం అది మనం ఉన్నద పైన అది చైతన్యాకాశం. తర్వాత పరం తత్వం అంటే పరమసత్యం. ఇది చిదాకాశం, దాన్ని చైతన్యాకాశం అంటాం మనం. ఆ చైతన్య పురుషుడు ఉన్నాడు కాబట్టి అది చైతన్యాకాశం. అది పరంతత్వం అంటే ఎల్లప్పుడూ ఉండేది, అంటే పరమసత్యమైన ఉండేది, శాశ్వతమైన వస్తువు. అది ఉదయతే దృష్టి, అక్కడ దృష్టి పుడుతుంది, నేనని ఏర్పడుతుంది. నేను ఏర్పడగానే దృష్టి ఏర్పడుతుంది. ఎవరికి? పరమాత్మ స్వరూపుడికి. ఉదయతే దృష్టి పుడుతుంది, విలోపతే మళ్ళీ లయమైపోతుంది. అక్కడే దృష్టి ఏర్పడుతుంది, జగత్తు ఏర్పడుతుంది. మళ్ళీ అక్కడ లయమైపోయిందంటే మళ్ళీ ఈ విలోపతే ఇక్కడ జగత్తు కూడా లయమైపోతుంది. అదే ప్రళయకాలం. అందుకే ఆ దృష్టి అనేది స్వతంత్రం కాదు, ఆయనకు వచ్చిన ఒక స్ఫురణ. అంతేగాని దృష్టి ఒక సపరేట్ వస్తువు అట్ట ఏం కాదు. ఆయనకు వచ్చినప్పుడు సంకల్పం, అది చైతన్యాభాసం. అది ఆ దృష్టి వచ్చింది, అది ముందు స్వతంత్రం కాదు, ఆయనకు వచ్చిన సంకల్పం స్ఫురణ, అది చైతన్యాభాసం. అది చైతన్య స్వరూపంలో దాంట్లో చైతన్యం ప్రవహించి అది మనకి ఈ విధంగా ఆభాస రూపంలో మనకి కనపడుతుంది. ఇందులో అందరూ ఈ జగత్తులో జీవ దృష్టిలో ఆయన చైతన్య రూపంలో ప్రకాశిస్తున్నాడు. అప్పుడే ఈ జగత్తు మనకు ఈ నిలబడుతుంటుంది. ఆయన అక్కడ అన్ని విడిచి ఆ చైతన్య స్వరూపుడు దాంట్లో ఆయన అక్కడ లయం పొందినంతకాలం అంటే ఆటోమేటిక్గా అందరం ఉన్నట్టే. అంటే జగత్తులో ఉన్నాడు, మన జీవ సృష్టిలో కూడా ఉన్నాడు. ఇది ఒకటి. దృష్టిరేవ జగత్సర్వం దృశ్యం దృష్ట అనుగామీ చ దృష్టభావేన కించిత్ స్యాత్ కేవలం చిదవస్థితి. అంటే దృష్టి ఏవ జగత్ అంటే ఈ దృష్టి ఆయన చూస్తున్నాడు, ఆ స్వప్న దర్శనమే జగత్తు. ఆయన కళ్ళలాంటిది అనుకున్నాం కదా. అందరూ ఏదైతే వస్తున్నదో ఆయన దృష్టికి వస్తున్నదో అదే ఇక్కడ, ఆ దర్శనమే ఇక్కడ జగత్తు. అదే దృష్టిదేవ జగత్ సర్వం దృశ్యం. అక్కడ దృష్టిలో ఏదైతే స్ఫురణలో ఆయనకు వస్తున్నదో అదే ఇక్కడ జగత్ సర్వం దృశ్యం. ఇక్కడ జగత్తులో మనకు దృశ్యంగా కనపడుతున్నది. జగత్ అంటే జగత్తుగా జీవసృష్టిగా అంతా మనకు గోచరిస్తుంది. దృష్టి అభావే, ఆ దృష్టికి లేకపోతే ఇక్కడ చిదవస్థితి, చిత్తు మాత్రమే మిగులుతుంది. అంటే మాయా మాత్రమే చిత్తు అంటే మాయ మాత్రమే మిగులుతుంది, ఏమీ ఉండదు. తాత్పర్యం ఏంటంటే జగత్ అనేది దృష్టిపైనే ఆధారం. అక్కడ ఆయన దృష్టి పెట్టినంతసేపు
అక్కడ ఆయన ఆ దృష్టి పెట్టి ఆ సంకల్పం నచ్చినంతసేపు ఇక్కడ జగత్తు కూడా నడుస్తుంటుంది. అక్కడ ఆ కోరిపోతే ఇక్కడ ఆ దృష్టి అక్కడ ఆయన చేసిన స్ఫురణలో ఆ స్ఫురణ కరిగిపోతే ఇక్కడ కూడా జగత్తు శూన్యం అయిపోతుంది, ఏముండదు, లయమైపోతుంది మొత్తం. ఇంకొక శ్లోకంలో దృష్టిలయో హి మోక్ష స్యాత్ నదేహ త్యాగో న చక్రియ మనోనివృత్తి మాత్రేణ స్వరూపం ప్రత్యభిజ్ఞాయతే. అంటే ఎప్పుడైతే దృష్టి ఏమైంది అక్కడ ఆయన దగ్గర, ఇక్కడ దర్శన భావం కూడా అయిపోతుంది. అదే అక్కడ దృష్టి కింద పోయిందంటే ఆయన దృష్టి పోతే ఇక్కడ మనం దర్శించేటువంటి జగత్తు ఈ జీవాలు అన్ని ఇక్కడ మొత్తం కూడా లైవ్ అయిపోతాయి. అట్నే నా దేహ త్యాగ, అట్నే శరీరం విసర్జనం కాదు, మొత్తం లయం. నా దేహ త్యాగ పుట్టి దేహమనే కాదు మొత్తం పోతుంది. అది ప్రత్యేక నా స్వరూప గుర్తింపు ఏదేంటి, ఈ స్వరూపం మొత్తం అసలు ఏది ఉండదు. ఇక మొత్తం ఆయన దగ్గర పోయిందంటే ఇక్కడ మొత్తం ఏంటి, ఏదో ఉట్టిగా శరీరం పోవడం మళ్ళీ సూక్ష్మ శరీరం మిగలటం అటువంటి కాదు. మొత్తం అక్కడ ఆయన దగ్గర పోయిందంటే ఆ కనెక్షన్ పోయిందంటే ఈ కనెక్షన్ మొత్తానికి ఉంటుంది. ఇది కూడా మొత్తం శూన్యమైపోతుంది. అది చెప్తున్నారు. ఇక మోక్షం అని అనుకునే మోక్షం అనేది ఒక ఈ ఘటన కాదు. అది ఏంటి, అది అక్కడ జరిగేటువంటి దృష్టి శుద్ధి, అక్కడ జరిగేటువంటి దృష్టి శుద్ధి. ఆయన శుద్ధంగా పరిశుద్ధంగా చూస్తున్నటువంటి ఆ దృష్టి చైతన్య ఆ స్వరూపం ఉందో అదే మోక్షం. అక్కడ దృష్టి పోయినట్టు ఇంకా ఏమి లేదు. ఆయన దృష్టి అక్కడ ఉన్నంతకాలం ఇక్కడ నడుస్తూ ఉంటుంది. అప్పుడు మనకి ఇక్కడ మనంతా ఇది నడుస్తూ ఉంటుంది. అక్కడ ఆయన దృష్టిలోకి మనం అక్కడ ఆయన స్వరూపంలోకి వెళ్ళిపోవాలి. మనం ఆయన ఆభాస రూపంలో కాదు, ఆయన స్వస్వరూపంలోకి వెళ్ళిపోతే మనకు పొందిపోతాయి. ఇంకోటి ఏమంటే దృష్టి దేత్య అహమిత్యేవ జీవభావ ప్రవర్తతే దృష్టి శాంతౌ లయం యాతి స్వప్నం సత్వం వివాధ్వని. అంటే అహమితి నేను అనే భావం, అహమితి నేను, అహమంటే నేననే భావం ఎంతసేపు ఉంటుందో అప్పుడు జీవభావ వ్యక్తిత్వం కూడా అప్పటి వరకు ఈ వ్యక్తిత్వం మనకు కూడా నేననే భావం ఉంటుంది. అప్పుడు ఆ నేను భావం వస్తే ఇక్కడ కూడా మనకు నేననే భావం ఇక్కడ అదే సేమ్ నడుస్తుంటుంది. ఇక్కడ వ్యక్తిత్వం దృష్టి శాంతం, అక్కడ దృష్టి కనుక శాంతపడితే ఇక్కడ కూడా శాంతం. జీవుడు నిజంగా అనుకుని జీవుడు నిజంగా ఏం పుట్టలే. దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటి, జీవుడు ఇక్కడ ప్రత్యేకించి పుట్టలేదు. ఆయన స్ఫురణ మాత్రమే ఇక్కడ నడుస్తున్నది. ఆ స్ఫురణలో నడిచేది ఇక్కడ మనం పుట్టడం ఏంటి, అక్కడ ఆయన స్ఫురణది ఆ స్ఫురణ. కాబట్టి జీవుడు పుట్టలేదని మనం చెప్పుకుంటున్నాం. మనం జీవుడే పుట్టలేదు, అదే అదే ప్రొజెక్ట్ అవుతుంది. కాబట్టి మనం కొత్తగా ఏం పుట్టిన వాళ్ళం కాదు, గిట్టేవాళ్ళం కాదు, పోయేవాళ్ళం కాదు. ఇదే గోడపాలు చెప్పేది. పుట్టడం అబద్ధం, గిట్టడం అబద్ధం, అంతా అబద్ధం, అలా ఏమీ లేదు. ఎందుకంటే అక్కడ ఆయన చిరాకసలు కూర్చొని ఒక స్ఫురణ తెచ్చుకొని నేననే అహంభావంతో ఆ మాయాస్వరూపంతో కూడి ఒక కళలాగా ఆ రీల్లా నడిపిస్తుంటే అదే ఇక్కడ అంత ఆభాస. ఆయన నడిపించాక అంత ఆభాస అంటే ఒక కళ లాంటిది. మాయతో నడిపించి ఒక మాయస్వరూపం నడుస్తుంది. అదే ఇక్కడ ఒరిజినల్ నడుస్తున్నట్టు మనకి ఈ లోకంలో కొనసాగుతుంది. కాబట్టి మనంత ఆభాస అక్కడ ఆభాస అయితే ఇక్కడ ఇది కూడా ఆభాస పుట్టిదేగా. అక్కడ సినిమా నడుస్తుంది నేను చెప్పాను. ఆ సినిమా అంటే అది ఆభాసే. అదే సినిమా ఇక్కడ మళ్ళీ ఇక్కడ ప్రొజెక్ట్ అవుతుంది, అదే సేమ్ ప్రొజెక్ట్ అవుతుంది. అంటే మనం కూడా అంత ఆభాస. ఆయన కళలోనే మనుషులు మనం అంతే. ఆయన కళలో జరుగుతున్నటువంటి ఒక రీలు ఇదంతా, ఈ జగత్తు యొక్క నచ్చే తత్వం అంతా కూడా ఒక రీలు.
ఎత్ర దృష్టి న విశ్వం ఎత్ర నాశస్తు ప్రపశ్యతే అదే తదేవ మోక్షస్థానం శాంతం బ్రహ్మ నిరంజనం. ఎత్ర దృష్టిహీన దర్శన విభాగాన్ని అక్కడ ఎత్ర దృష్టి నా అంటే లేదు. ఎక్కడైతే దృష్టి అక్కడ దర్శన విభాగం లేకపోతే మోక్షస్థానం విముక్తి స్థితి ఏర్పడుతుంది. అంతే అక్కడ ఆగిపోయిందని అక్కడ కనుక ఇదే ఎత్త దృష్టి అక్కడ దృష్టి లేకుండా పోయి ఆగిపోయింది అనుకో, ఇక్కడ జగత్తులో ఏది ఉండదు. అదే మనం మోక్షస్థానంలోకి ఇక లేదంటే ఆయన దగ్గర లేకపోతే ఇక్కడ జగత్తు లేదు, ఏది లేదు, ఏంటి అంటే అది మోక్షం కింద విముక్తి. మనం విముక్తులు అయిపోయేట ఆయన కళలో మోసం కాబట్టి ఆయన కళే పోగొట్టిందంటే ఇక్కడ మనం కూడా మన పాత్రలు మొత్తం కూడా ఎగిరిపోతాయి. అదే మోక్షస్థానం విముక్తి స్థితి అంటారు. నిరంజన కలుషితం. అప్పుడు కలుషితం అనేది ఏముండదు, శూన్యం అంతే ఏముండదు. మోక్ష భావ విభాగం అభావ స్వరూప శాంతి. అంటే మోక్షం అంటే ఏంటంటే భావ విభాగ అభావం. అక్కడ ఏ భావంతో విభాగాలుగా నడుస్తుందో, ఏ అభావం ఉందో, భావ విభాగ అభావం. ఆయన ఏ భావంతో అక్కడ ఏదో అంటే ఒక సంకల్పంతో, భావం అంటే ఒక సంకల్పం, ఒక అక్కడ నడిపిస్తున్న కళని నడుస్తుందో అది విభాగాలుగా ఇక్కడ పెట్టేస్తుంది. అది కూడా ఇక్కడ జరిగే అక్కడ జరిగేది అభావమే, ఇక్కడ జరిగేది కూడా అభావమే. అప్పుడు అక్కడ పోతే ఇక్కడ పోతుంది. అప్పుడే స్వరూపం ఆ దృశ్యం అనేది లేకుండా పోతుంది. కాబట్టి అప్పుడు స్వరూపం అనేది లేదు, శాంతి మాత్రమే మిగులుతుంది. చిదాకాశం నిత్య సాక్షి. చిదాకాశం నిత్య సాక్షి. అది శాశ్వతం చెప్పగా అది ఎప్పటికి పోతుంది. సత్స్వరూపం పరబ్రహ్మలో చిత్తు పరబ్రహ్మ స్వరూపిణి అది ఉంటారు, నిర్వికారంగా ఉంటారు, కనపడరు వాళ్ళు. అందుకని అది నిత్య సాక్షి, అది ఎప్పటికీ ఉండేది, శాశ్వతమైన వస్తువు. ఇందా ఫస్ట్ అని చెప్పుకున్నాం. చిదాభాస. అక్కడ చిత్త యొక్క ఆభాసం కదలిక నడుస్తుంటుంది. ఆ కదలిక ఇక్కడ రీగా నడుస్తుంటుంది. అంటే మాయ ద్వారా చిత్తస్వరూపుడు ఒక నేననే భావం ఎప్పుడైతే చిత్తు కలిసిందో నేననే భావం వస్తుంది ఎవరికైనా. చిత్తనే మాయ కదా. ఈ మాయను ఆశ్రయించి ఈ సత్స్వరూపుడు ఏం ఇస్తా అంటే మాయను ఆశ్రయిస్తాడు. మాయను ఆశ్రయిస్తే అది ఆ తిరునాలు కలది. దాంతోనే వస్తుంది నేననే అహంభావం వస్తుంది. దానివల్ల ఒక రకమైనటువంటి అభావ వస్తువు కళ్ళలాగా అక్కడ తిరుగుతూ ఉంటుంది. అన్ని భావాలు సంకల్పాలు వస్తుంటాయి. అవన్నీ ఇక్కడ పునరావృతం అవుతుంటాయి. అదే సృష్టి. అక్కడ మాయ ఆగిపోయింది. మాయ తప్పుకుంటే అక్కడ ఏమైంది, అది ఊడిపోతుంది. అక్కడ ఆయన సంకల్పాలు పోతాయి. సంకల్పాలు పోతే అక్కడ ఏది ఉండదు. ఇక అప్పుడు సత్తు మాత్రం ఆగిపోతుంది, మాయ విడిపోతుంది. అప్పుడు ఇక్కడ కూడా ఏమవుతుంది, జగత్త లయమైపోతుంది, మన పాత్రలు అయిపోతే సత్తు మాత్రం మిగిలిపోతుంది. మిగిలినది ఏంటి, ఇప్పుడు సత్తే మిగులుతుంది. అదే మోక్షం. ఆ సత్తు మిగలడం అనేదే మోక్షం. ఆ సత్తులో మనం కలవటమే మోక్షం అవ్వడం. సత్తు కలిస్తే ఎప్పటికైనా అది శాస్త్రం మాయ విడిపోతే అప్పుడు మనం అందులో ఉంటే ఇక మనం తిరిగి రాం. సత్తులో ఉంటే మనం తిరిగి రాం. మాయలో ఉన్నంతసేపే మనం ఈ కళలు, ఈ అక్క కళ ఎంత సాపనికం అనమాట. ఎవరికి భగవత్ సాపనికం, మనకి జగత్తులో అనుభవం. ఆయన స్వాప్నికం, మనకు ఇక్కడ అనుభవం. ఇదే అన్నమాట. అందుకనే ఇది అసలు ఉన్నప్పుడు జరిగేటువంటి సిస్టమ్. దీన్ని కొంచెం మళ్ళీ పునరావృతం చేసుకుందామని మనకు చెప్తున్నాను. ఆ దృష్టి అనేది ఏంటి అంటే అది జననాంతర స్థితి కాదు. అక్కడ యోగాష్టం ఈయన మన విష్ణుమాస ఏం చేస్తుంటే జననాంతర స్థితి కాదు, జననం పుట్టుక అంతర్స్థితి కాదు. అందుకని ఇది పుట్టడం అనేది లేదు. లోక విసర్జన లేదు. లోక విసర్జన కాదు ఇది. లోకాన్ని మనం వదిలిపెట్టిపోవడం లేదు, అంటే పుట్టుక లేదు, గిట్టడం లేదు. లోక జనాంతస్థితి కాదు, అంటే జననము
కాదు, లోక విసర్జన కాదు. అంటే మనం చచ్చిపోవటం కూడా ఏం కాదు, పుట్టుడు లేదు, గిట్టుడు లేదు. అనుభవ నిరోధకం కాదు. ఇక్కడ ఉన్న అనుభవాలన్నీ నిరోధాలు, దుఃఖాలు, కష్టాలు ఇవన్నీ కూడా ఏ కావు. ఏదైనా నిరోధం వస్తే దుఃఖం, నిరోధం లేకపోతే సుఖం. అవన్నీ కూడా ఏది కాదు. అనుభవం నిరోధం కూడా ఏమిటి ఇక్కడ పుట్టుక లేదు, గిట్టుక లేదు, నిరోధం కూడా ఏమి లేదు. అంటే బంధనాలు ఏమీ లేవు. అదే చెప్తున్నాడు. మనం ఎవరు గౌడపాదుగా వారు చెప్పాడు. అది మొట్టమొదటి అదే మొత్తుకుంటున్నాడు. ఎవరు గౌడపాదులు ఏదో పుట్టుక లేదు, గిట్టుక లేదు, అంత అది ఏది లేదని ప్రతి దాంట్లో ప్రతి ఒక్క ప్రకరణలో చెప్తున్నది అనేది. ఆయన మూల సూత్రం అజాతి సిద్ధాంతం. అజాతి సిద్ధాంతం అంటే చావు పుట్టుక లేదు, పుట్టుక లేదు, గిట్టడం లేదు, పెరగటం లేదు, ఏది లేదు అని చెప్పింది కరెక్ట్. చాలా ఆ మహానుభావుడు బాగా ఆలోచించి చెప్పాడు. అదే వస్తువు చెప్పింది కూడా అదే, ఆయన చెప్పింది కూడా మనకు వస్తుంది. గౌడపాదుల వారి యొక్క సిద్ధాంతం కూడా ఏంటి అంటే అజా సిద్ధాంతం ప్రకారం కూడా అంతే. సృష్టి పుట్టలేదు, దృష్టి పుట్టలేదు, సృష్టి లేకపోతే ఇంక దృష్టి ఉంది, ఏమీ లేదు. అట్నే లయం అనేది కూడా ఏం లేదు. లయం కూడా పుట్టి మన భావం లయం ఆ సృష్టి ఉందనుకుంటే అప్పుడు లయం ఉంటుంది. అదంతా ఆభాసే. ఎంత సృష్టి పుట్టుకతో చూడడం అనేది ఒక ఆభాస మాత్రమే, అసలు ఏది లేదు. సత్యం ఏంటి? చైతన్యం మాత్రమే సత్యం. చైతన్య రసం ఏదైతే ఉందో ఏకరసం, అది చైతన్య ఏకరసం సత్యం అని గౌడపాదులు వారు చెప్పారు. ఈ రమణుల వారు కూడా సేమ్ బోధం. దృష్టి మూలం తెలుసుకో, ఆ దృష్టి ఆ స్ఫురణ మూలం తెలుసుకో. నువ్వు ఇక్కడ వస్తువును విడిచిపెట్టి చూడటం అనే భావాన్ని గమనించు. వస్తువును కనపడనుకో, దాన్ని విడిచిపెట్టేసి దాని భావాన్ని గ్రహించు. మన రోజు అనుకుంటున్నాం, దాని భావాన్ని ఎత్తుకుంటే నువ్వు దాన్ని చూసి ఏం చేయాలంటే దాన్ని మూలం కాదు పట్టుకోవాలి, రూట్ కాదు పట్టుకోవాలి. అది రూట్ కాదు ఎక్కడుంది? ఆత్మలో ఉంది. ఆత్మ మనలో రూట్ కాదు ఎక్కడుంది? ఈ సంకల్ప వికల్పాలన్నీ రూట్ కాదు, సాక్షిగా ఉన్నటువంటి శరీరమే కావు. శరీరం అంతా దీనికి ఏం స్వతంత్రం ఏమి లేదు, దీనికి ఏది ఇది నశించే పుట్టి ఆ భాష. లోపల నిజంగా ఉన్నటువంటి ఆత్మ మనకు స్వరూపం ఉంది, అది భవస్వరూపం. ఆ ఆత్మస్వరూపాన్ని నీకు తెలుసుకుంటే దాని ద్వారా నీకు చిదాకాశం బోధపడుతుంది. ఆత్మజ్ఞానం వచ్చిందంటే ఇప్పుడు ఎంత అప్పుడు చిదాకాశం చిదాకాశంలో పోయినంటే నీకు మోక్షం వచ్చింది. అక్కడ ఏమి ఉండదు, చిదాకాశం శాస్త్రమే. అక్కడ ఉండే సత్వ చిత్త స్వరూపుడునే ఉంటే అక్కడ వాళ్ళకి జరిగే ఏది లేదు. అక్కడ ఏం జరగదు. జరిగేదంతా ఏంది? అన్ని భ్రమణతో కూడుకున్నటువంటి ఒక ఇది దృష్టి. ఆ దృష్టి ఇక్కడ మనం స్వచ్ఛంగా కనపడుతుంది. కాబట్టి అక్కడ పోతే ఏం లేదు. కాబట్టి ఆ భవస్వరూపంలో ఉన్నదే భవస్వరూపం. ఆయన నిరాకారంలో ఉంటాడు. నీకు అక్కడ చేయకుండా ఉంటే ఆ నిరాకారాన్ని ప్రవేశిస్తే నీకు ఈ ఆకారం ఇదంతా ఏది ఉండదు, లయమైపోయి శుభ్రంగా బ్రహ్మానందం నీకు లభిస్తుంది. అదే చెప్తున్నారు వీరు. ఈ విధంగా మనం అక్కడ రూట్కా తెచ్చుకుని చైతన్యం తీసుకుని అద్వైతం కరిగిపోతుంది. ఈ విధంగా మనం చేస్తే ఏమవుతుంది? ద్వైతం అంటే ఈ సుఖదుఖాలు ఇటువంటి ద్వైతం, నేను నాది అనేది ద్వైతం. నేను చేస్తున్నాను, ఇది నాది, ఇటువంటి అన్ని అట్టగనక మనం లోపలి ఆత్మజ్ఞానం పెట్టుకుంటే అది ద్వైతం పోతుంది. నేను నాదులు పోతాయి. అన్నిటికీ మూలం నేను నాది అంటే నేను చేస్తున్నాను, నేను ధనవంతుడు, నేను గొప్పవాడిని, నేను చక్రవర్తిని, ఇవన్నీ నేను. నాదంటే నా ఆస్తి, నా ఫలం, నాకు 100 ఎకరాలు ఉంది పొలం నాది, ఆ 100 ఎకరాలు నాదే, ఈ ఇల్లు నాదే, అది నాది. ఈ భావాలన్నీ కూడా నాదులు. ఈ నాదులు నేను అనేవి పోతాయి. అప్పుడు మన దృష్టి ప్రశాంతంగా వస్తుంది. చిదాకాశం అప్పుడు మనం మిగిలేది ఏంటిగా? చిదాకాశం మాత్రమే మిగులుతుంది. ఇవన్నీ పోతే అసలు శాశ్వతం ఏంటి?
చిదాకాశమే శాశ్వతం. ఈ భూతం పోతుంది, శాశ్వతమైంది చిదాకాశం. అక్కడ ఉండేది సస్వరూపం, చిస్వరూపం. ఆ రెండే ఉంటే అవి కూడా మనకు కనపడవు. చెప్పగా అవి కనపడవు. కానీ అక్కడ శాశ్వతంగా ఉంటే అక్కడ చేరుకోగలిగితే మన ఆత్మ శాంతిస్తుంది. ఆత్మ అనేది ఇక్కడ ఎన్ని సాక్షిగా చూస్తుంది. అక్కడ పోతే ఏముండదు కాబట్టి పరమాత్మ నిలుస్తుంది. కాబట్టి ఆత్మ శాంతి, ఆత్మ అంటే మనస్సు లయమైపోయి ఆత్మ శాంతిస్తుంది. అక్కడ నీకు మోక్షం లభిస్తుంది. అది ఆ చిరాకాశమే దృష్టి ఆధారిత సంపూర్ణ మోక్ష దర్శనం. ఏది ఆ చిరాకాశంలో మనం చూసేది ఏంటి? దృష్టి ఆధారిత. అక్కడ ఉన్నది ఏంటి? దృష్టి భగవంతుడి యొక్క ఆ దృష్టి మాత్రం ఉంటుంది. సంపూర్ణ మోక్ష దర్శనం మనకు ఏర్పడుతుంది. ఇప్పటికీ మనం ఈరోజు ఈ పుస్తకాన్ని రేపు ఉత్పత్తి ప్రకరణం 8వ భాగాన్ని మనం రేపు చెప్పుకుందాం. దీని ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మళ్ళీ మనం ఒక రివ్యూ చేసుకున్నాం కాబట్టి రేపు తిరిగి ఎపిసోడ్ 8లో అహంస్మరణ, దృష్టి మూలం, సహజ స్థితి, దీని గురించి ఈ టాపిక్ మీద నడుస్తుంది. అహంస్మరణ, దృష్టి మూలం, సహజ స్థితి మీద నడుస్తుంది. దాంతో దీనికి ఈ ఉత్పత్తి ప్రకరణాన్ని మనం కంప్లీట్ చేద్దాం. ఓం నమో వెంకటేశాయ నమః. పరబ్రహ్మార్పణమస్తు.